నీకే రాంది ఇప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజును జాతీయ విద్యా దినోత్సవంతో పాటు మైనారిటీల సంక్షేమ దినంగా ప్రకటించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మైనారిటీల సంక్షేమం కొరకు ఆ దివంగత నేత విద్య భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి తెలియజేయాలంటే రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఉపాధి పథకాలు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 17,522 మహిళలకు మరి రూపాయలు 296,96,893 మందికి 657,61 మందికి సుమారుగా 400 కోట్ల రూపాయల 37 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కు జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ 982 మందికి 14 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కు జమ చేయడం జరిగింది. మరి జగనన్న తోడు ద్వారా వీధి విక్రయాలకు చిరువ చేయడం జరుగుతుంది. మరి ఆస్తుల పరిరక్షణ నిర్వహణ మరి మసీదులు ఉర్దూ ఘర్ మోదళ్లకు ప్రతి నెల గౌరవ వేతనం కొరకు 56,80,00,000 రూపాయలు విడుదల చేయడమైనది. చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కొరకు ఇప్పటికే 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మరి అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి వక్ఫ్ భూములను త్వరలోనే సరకాల నిర్వహణ కార్యక్రమాలు వాళ్ళు మార్పులు తీసుకొచ్చారు. ఆజాద్ గారు మన దేశ అవసరాల చైతన్యమి ఇవన్నీ కూడా ఇటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆయన హయాంలోనే ప్రారంభించగలిగాము అని చెప్పి కూడా గర్వంగా గొప్పగా కూడా చెప్పుతున్నారు. ఇవన్నీ కూడా మనం చేస్తున్నా ఉన్న పరిస్థితి కదా. ఎస్సీలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పిల్లలకు ఇస్తా ఉన్న బట్టల దగ్గర నుంచి వాళ్ళు ఇవన్నీ కూడా స్కూళ్ళలో ఉన్నాయా లేవా అని పట్టించుకోవడం, చివరికి వారికి ఇచ్చే तरीका है हमारे DPTCL से अगर पूरे स्टेट में भी अगर नहीं है और सेकंड जो बोले उसको जरा ठीक लेकिन एक सब्जेक्ट रख दे तो चलेगी. प्रपोजल जरा मैं इंशाल्लाह इनसे बात करूंगा. బాగా అభివృద్ధి చెందేటట్టు చూడాలి సార్. బికాస్ సమ్ హాస్పిటల్స్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్, బట్ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ దే ఆర్ డూయింగ్ వెల్. అందులో మీరు అన్ని కోవిడ్ కూడా దాదాపు పిల్లల్ని అక్కడికి పంపించేసరికి ఇక్కడ దాదాపు 20 మందికి అదే తక్కువ. నేను చెప్పేది ఏమిటంటే అక్కడికి పోయేసరికి టాప్ 50 యూనివర్సిటీతో టాప్ 100 యూనివర్సిటీతో ఇన్ ద గ్లోబ్ లో ఉంటే అటువంటి చోట పంపించే పిల్లలకు మనం ఏం సహాయం చేసినా పర్వాలేదు. కానీ ఎనీ కాలేజ్ ఎనీ యూనివర్సిటీ గోయింగ్ ఎనీవేర్ మనం సపోర్ట్ చేయడం మొదలు పెడితే అక్కడికి ఒక పిల్లలను సపోర్ట్ చేసే వ్యక్తి ముస్లిం మైనారిటీ దినోత్సవంగా ఈరోజు భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం సందర్భం మరి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు జరిపి ఆ ఫంక్షన్ కూడా జరిగింది. దేశంలోనే ఆనాటి ప్రముఖులు దేశ స్వాతంత్ర సమరయోధులతో పాటు పనిచేసినటువంటి వ్యక్తిగా మరి మొట్టమొదటి భారతదేశ విద్యాశాఖ మంత్రిగా మరి అతను విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి, ఆదర్శనీయమైనటువంటి రాజకీయ నాయకుడు. మరి అలాగే ఆయనతో సహచరులందరూ ఆనాటి దేశభక్తులు మహనీయులు అందరూ ఆయన సహచరులు. అటువంటి మహనీయుని తలక దినాన్ని మరి ఈవేళ మనం ఇక్కడ అత్యంత వైభవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని మైనార్టీ సంక్షేమ దినంగా దాన్ని పాటిస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ఇతర మైనారిటీస్ అందరికీ కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. అందింత ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆచరణ చేయడం జరుగుతుంది. ఇంకా ఇతర అవసరాలను కూడా దశల వారీగా ఈ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది.
మరి ఇప్పటికే ప్రభుత్వంలో కూడా మరి 4 శాసనసభ్యులు, అలాగే శాసన మండలి సభ్యులు, ఒక ఎమ్మెల్సీ మహిళ కూడా ఉన్నటువంటి సందర్భం. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నాతో పాటు అంజద్ బాషా గారు కూడా మరి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈవేళ పదవి బాధ్యతలు సేకరించి ముస్లిం మైనారిటీస్ కోసం పెద్ద ఎత్తున పనిచేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. ప్రీత ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఈవేళ మైనారిటీస్ సంక్షేమాన్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్నింటా మన ప్రభుత్వం అండగా ఉండాలనే లక్ష్యంతో మరి ఈవేళ ఈ దినాన్ని మరి ప్రభుత్వం అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జరపడం జరిగింది. చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఎవరు కూడా ఏ రకమైనటువంటి చిన్న ఇబ్బందులు కూడా ఉండకూడదు, అందరి సంక్షేమం ఈ ప్రభుత్వ బాధ్యత అని చెప్పి బాధ్యతాయుతంగా భావించినటువంటి ప్రీత ముఖ్యమంత్రి ఈవేళ ఈ వ్యక్తి సందేశం కూడా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం ఇవ్వడం జరిగింది. మరి మన శ్రీకాకుళం జిల్లాలో కూడా గౌరవ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, జేసీ గారు, నేను, అలాగే ముస్లిం సోదరులు, పెద్దలందరూ ఇవాళ పార్టిసిపేట్ చేశాం. భవిష్యత్తులో ఈ మైనారిటీల సంక్షేమాన్ని సూచన తప్పకుండా పాటిస్తూ వాళ్ళ అవసరాలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి దశల వారీగా వాళ్ళ అవసరాలను తీరుస్తామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం వాళ్ళకి నిరంతరం అండగా ఉంటుంది జగన్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం. చాలా అన్యాయమైనటువంటివి. ప్రతి వ్యక్తికి కూడా రాజకీయాల్లో వారి తల విలువలు వేరే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. ఒక్క పార్టీ వాళ్ళకి ఐడియాలజీ ఒకలా ఉంటుంది. ఎవరో ఒకరు తప్పు చేశారని అందరూ అటువంటి వాళ్ళే అనడం అనేది భావ్యం కాదు. మరి బీజేపీ పెద్దలు ఎవరు మాట్లాడారో వారందరూ ఆలోచించాలి. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్న తేడాన్ని గమనించాలని గౌరవ బీజేపీ పెద్దలను కూడా నేను కోరుతున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఇటువంటి పరిస్థితులు కూడా ఏ చిన్న అవసరాన్ని కూడా విడిచిపెట్టడం జరగదు. అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తతో ఉండి మరి అందరికీ ఆదుకునే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి వాళ్ళ చెప్పేటటువంటి మాటలకి వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. మేము వాళ్ళేమీ కామెంట్ చేసుకోగలలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలని మాత్రం నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.